గండేపల్లిలో 360 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఏజెన్సీ ప్రాంతం నుంచి కేరళకు ఐసర్ వ్యాన్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. గండేపల్లి ఎన్టీ రాజాపురం జంక్షన్లో వెహికల్స్ ను చెక్ చేస్తుండగా ఐసర్ వ్యాన్లో గంజాయిని గుర్తించారు పోలీసులు. రాజమండ్రికి చెందిన వ్యక్తి ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేశారు. కేరళ రాష్ట్రంలోని ఎర్నకులానికి తరలిస్తున్నట్లుగా చెప్తున్నారు పోలీసులు. పట్టుకున్న గంజాయి విలువ 26 లక్షలు. షిఫ్ట్ డిజైర్ కారు, ఒక మోటార్ సైకిల్, సెల్ ఫోన్ తో పాటుగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మళ్ళీ కారు వెనకెళ్ళిపోయినా మన వీడియో బాగుంటుంది కానీ ఫోటో మీద ఎన్ని రావు ఇంకా అలా లేకపోతే కారు పడుతుంది పర్లేదండి. ఓకే మన ఫోటోగ్రాఫర్ రాదండి. వాయిస్ లోపలికి తిరిగండి. పోలీస్ స్టేషన్ కూడా తీసేయండి. चलो चलो अंदर जाओ।
నేషనల్ హైవేలోని ఎన్టీ రాజాపురం ఏరియాలో రైడ్ చేసి ఒక కంటైనర్ని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి 360 కేజీల 18 బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఒక కారు, ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో కీలక పాత్రధారి రాజమండ్రికి చెందిన వ్యక్తిని, అలాగే ఎర్నాకుళంకి చేరవేస్తున్న అతనిని మరో ఏజెన్సీలో ఎవరన్నది తెలియజేస్తుంది. మరో ముగ్గురు ఖరారులో ఉన్నారు, వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు. వ్యాన్లో లోడ్ ఏముంది సార్? అది కాదండి, అయితే దానికి సీక్రెట్ అని పెట్టి ఆ అరలోన ఇవి పెట్టడం జరిగింది. దీన్ని 18 బస్తాల్లో 360 కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఒక కారు దీన్ని లిఫ్ట్ చేసి వ్యాన్లో కంటైనర్ షిఫ్ట్ చేసిన షిఫ్ట్ డిజైర్ కార్ని, అలాగే ఇతను లిక్విడ్ ఉపయోగిస్తున్న ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. త్వరలో కన్నా ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తాం. కాకినాడ జిల్లా ఎస్పీ జీపీ నమాగా ఐపీఎస్ వారు హైవే పెట్రోలింగ్ బాగా పెంచడం జరిగింది, అలా నిఘా పెంచడం జరిగింది. ముఖ్యంగా ఈ గంజాయి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఆయనకి దీని గురించి సమాచారం వచ్చిన వెంటనే మన గండేపల్లి జగ్గమర్సి మాకు చెప్పి వెంటనే రైడ్ చేయమన్నారు. దాని ప్రకారం మేము క్యాచ్ చేయడం జరిగింది.